నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం నేనాటి వార్తలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డిఆర్ఓ పెద్ది రోజా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, రవీంద్రరావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 178 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి అందిన స్పందన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యత పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదులు తిరిగి రీఓపెన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ అయ్యి పెండింగ్ లో ఉన్న పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్, సిపిఓ శేషశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ డిడిడి మధుసూదన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎస్ఈ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. समाधि ఇంటి పట్టానా ఏం కావాలి తీసుకున్నారా సిఆర్టీ వాళ్ళు మీకు ప్రతి విద్యార్థి కూడా ఉన్నత లక్ష్యం ఎంచుకొని లక్ష్యం సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని ప్రముఖ చిత్ర నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మరియు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఫ్యామిలీ డే వేడుకలు గుంటూరు ఎల్ఈఎం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడుదల రజని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తూ విద్యా సంస్థలు ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ జీవన విధానాన్ని అందించాలని, ముఖ్యంగా నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు విద్యా బోధనలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ వివిధ బ్రాంచ్లకు చెందిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఫైనాన్షియల్ డైరెక్టర్ జోసెఫ్, సిఇఓ సన్నీ హ్యాడ్రిక్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆనందంతో కొట్టే చప్పట్లు వేరు, ఇక బాబు ఆపేరా బాబు దిగిపో అనే చప్పట్లు వేరుగా ఉంటాయి. ఈ రెండు డిఫరెన్స్ తెలియకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకి. అందుకని ఇది ఇటు పక్కకు వస్తే రావట్లేదు, ఇటు పక్కకు వస్తే రావట్లేదు. అందుకని ఎక్కువ మాట్లాడటం బెటర్ ఏమో అనిపిస్తుంది. వాల్యూమ్ అక్కర్లేదు, వాల్యూమ్ కాదు, పొజిషన్. సో ఈరోజు నేను ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్స్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇక్కడికే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నాను. నేను జనరల్గా ఏ ఫంక్షన్స్కి కానీ మిగతా వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను వెళ్ళటానికి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటువంటి యాన్యువల్ డేస్ మాత్రం నేను కంపల్సరీగా వెళ్తాను. ఎందుకు వెళ్ళాలి అంటే, ఇంతకుముందు నేను కూడా లెక్చరర్గా పనిచేశాను కాబట్టి, లెక్చరర్గా పనిచేసిన వాళ్ళు కుర్రాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, కొన్ని 4 మంచి మాటలు చెప్పాలనే అభిప్రాయంతో మాత్రమే ఇలాంటి ఫంక్షన్స్కి నేను వస్తున్నాను. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్పదండి, దాని సంగతి మీకు తెలియదు. అమ్మతోడు నా మాట నమ్మండి అని ఎవరు చెప్పినా వినరు. ఎడ్యుకేషన్ ఇట్ ఈస్, దానికి ఉండేటువంటి వాల్యూ, దానికి ఉన్నటువంటి గొప్పతనం, దానికి ఉన్నటువంటి భాష, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం, సమాజంలో దానికి ఉండేటువంటి గౌరవం, అది కేవలం ఎడ్యుకేషన్ వల్లే వస్తుంది. ఇంతమంది ఇక్కడ చదువుకుంటూ, ఇందాక కల్చరల్ విభాగంలో చిన్న అమ్మాయిలు చేశారు, వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది అసలు ది థాట్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియేటబుల్. అండ్ ఐ షల్ బి దాన్ని ఏమంటారు, ఐఎమ్ గివింగ్ మై బ్లెస్సింగ్స్ బికాస్ ఐఎమ్ ఎల్డర్ పీపుల్ దాన్ అదర్ పీపుల్. ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి, ముందుగా వెంకటేశ్వర స్వామి, తర్వాత వినాయకుడు, ఆ తర్వాత డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ భంగిమల్లో వాళ్ళు చేయడానికి. ఎందుకంటే ఈ సమయంలో మీకు జోక్ చెప్పాలి. నేను ఎలా చెప్పాలంటే, అది మనం అక్కడ కూర్చొని చూడడానికి బాగుంటుంది, అబ్బా భలే చేశాడు రాని. ఇక్కడ చేసేవాళ్ళకు ఉంటుంది ఆ తిప్పలేదు, ఆ భయం ఏదో అలా ఉంటుంది. చిన్న పిల్లలు తప్పు చేస్తారేమో అని భయం. దాన్ని బట్టి మేబీ ఆ ఫ్యూ థింగ్స్ ఇఫ్ యూ కెన్ ఇన్కార్పొరేట్ దట్ విల్ బి గ్రేట్. సో ఈరోజు ఇక్కడ నేను మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక పొలిటీషియన్గా, ఈరోజు ఒక మినిస్టర్ ఫర్ హెల్త్గా నేను ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాను. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ కమ్ బ్యాక్, మేమందరం కూడా మా జర్నీ కూడా మీకులాగే, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లాగే స్టార్ట్ అయింది. ఎప్పుడు స్కూల్లో టీచర్స్ కానీ ఎవరైనా కూడా అడిగినప్పుడు జనరల్గా మనల్ని అడుగుతూ ఉంటారు, పెద్దయ్యాక ఏమవుతామని అడుగుతూ ఉంటారు. ఆబ్వియస్లీ మనం ఇచ్చే ఆన్సర్స్ ఏంటి? స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, యూ హ్యావ్ టు ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ వి గివ్ టు యువర్ టీచర్స్? డాక్టర్, ఇంజనీర్, IAS, ఆఫ్ కోర్స్. సో పొలిటీషియన్ అనేది నేను వినలేదు, బట్ ఓకే, మీకులాగే మీరు చెప్పిన 3 ఆప్షన్స్ మేము చెప్తూ వచ్చేవాళ్ళము. బట్ వీ నెవర్ హోప్, బట్ దర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దిస్ హ్యాపెన్ టు us. తెనాలి స్థానిక గంగానమ్మపేటలోని భవనం వారి వీధిలో నివాసం ఉంటున్న దామిశెట్టి అలెక్య అనే వివాహిత మహిళ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అలెక్య భర్త దామిశెట్టి రమేష్ చార్టెడ్ అకౌంటెంట్ కాగా వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున గంగానమ్మపేటలోని తమ ఇంటిపై అంతస్తులో రమేష్ ఉండగా కింద ఫ్లోర్లోని గదిలో అలెక్య హత్యకు గురైంది. గదిలో అలెక్యను దారుణంగా గొంతు కోసి హతమార్చారు. గదిలో నగ్నంగా ఉన్న అలెక్య మృతదేహాన్ని చూసిన భర్త రమేష్ 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ ఏ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా తన భార్యను బాలాజీరావుపేటకు చెందిన ఆటో డ్రైవర్ అన్నం శ్రీనివాసరావు వేధింపులకు గురి చేస్తున్నాడని, దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తుందని భర్త రమేష్ మీడియా ఎదుట తెలిపారు. విచారణలో భాగంగా నిందితుడు అన్నం శ్రీనివాసరావే అని తేల్చి పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేశారు. వివాహితర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. హత్య జరిగిన తీరు, నిందితుడి వివరాలను డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. సమావేశంలో సిఐ ఏ సుధాకర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఒకసారి అండి, నా పేరు రమేష్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెనాలి. నా సబ్ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 2 టౌన్లో మొన్న 14 ఇంటర్మీడియట్ నైట్ ఒక మ్యారీడ్ ఉమెన్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. డిసీజ్డ్ పేరు దామిశెట్టి అలేఖ్య, 35 years. ఆవిడకి మ్యారేజ్ 15 years అయింది, 2 పిల్లలు. ఈవిడికి
2014లో అన్నం శ్రీనివాస్ అనే అతనితో ఆటో డ్రైవర్ అతను ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ డెవలప్ అయింది. వీళ్ళ పిల్లల్ని వీళ్ళకి 2 పిల్లలు, వీళ్ళ పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లే క్రమంలో ఇంటికి వస్తూ ఉండేవాడు ఆటో డ్రైవర్. ఆ విధంగా ఆవిడతో పరిచయం ఏర్పరచుకొని మరి ఇద్దరి మధ్య కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కొనసాగింది. అయితే ఈవిడి పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఈ విషయం భర్తకు తెలిసిందని చెప్పేసి కొంతకాలం డిస్కార్డ్ చేసింది ఈ అన్నం శ్రీనివాస్ని. భర్త కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎస్పీ గారు డైరెక్ట్గా మాట్లాడతాం, టీవీ స్పాట్ చేస్తాం, తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్ అందులో టవర్ లొకేషన్ అవన్నీ కూడా చాలా చక్కగా దర్యాప్తు చేశారు సిఏ గారు కూడా, సీనియర్ సిఏ గారు. అలాగే ఆ టీంలు అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. సార్ ఎస్పీ గారు కూడా అభినందించారు. వాళ్ళకి రివార్డులు కూడా పంపించమని చెప్పేసి చెప్తాం జరిగింది. వాళ్ళకి రివార్డులు కూడా పంపిస్తాం. ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్య ఇదేంటంటే ఒక మంచి వివాహేతర ఎక్స్ట్రా జ్యుడిషియల్ మ్యాటర్ రిలేషన్ పెంచుకుంటే మన ప్రాణానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరం కూడా సొసైటీలో జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటుందని చెప్పి మనం చేస్తాం అని చెప్పేసి ఈవిని అడుగుతాం జరిగింది. దానికి ఈవిడ నిరాకరిస్తాం. తర్వాత అతనికి జగదీష్ అనే ఇతని ఇంటి పేరు జగదీష్ అనే కుర్రాడు కూడా ఈ అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందనే అనుమానం ఇతనికి బలపడింది. దాని నిమిత్తం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆల్టర్కేషన్లో ఆ రోజున నైట్ 12 తర్వాత అతను ఈ అమ్మాయిని మర్డర్ చేస్తడం జరిగింది. 7 o'clock బ్లేడ్ తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు. ఆ అమ్మాయితో మరి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉన్న సందర్భంలో నెక్ మీద, రైట్ సైడ్ నెక్ మీద ఇంజురీ చేసి మొత్తం బ్లడ్ పోయి పూల్ ఆఫ్ బ్లడ్లో ఉన్న తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందని నిర్ధారించిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఈ కేసులో పొన్నూరు వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా ప్రతినిధులపై జరిగిన దాడులకు నిరసనగా ఐలాండ్ సెంటర్లోని గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీడియా ప్రతినిధుల నిరసనకు టీడీపీ, జనసేన, బీజేపీ, ప్రజా సంఘాలు సంఘీభావం తెలియజేశారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ మీడియా ప్రతినిధులు డిప్యూటీ తహసీల్దార్ ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండిఎం షరీఫ్, గౌరవ అధ్యక్షుడు చాన్ బాషా, ట్రెజరర్ షేక్ సత్తార్ వలీ, జాయింట్ సెక్రటరీ గేరా సుధీర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెబుతూనే అంబేద్కర్ సూచించినటువంటి విధానాల మీద మాత్రం దాడులు చేస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం విలేకరులు కొట్టేంత సిగ్గుచేటనే విషయం ఇంకెక్కడా ఉండదు. అది ఎంత కక్షపూరితమైనటువంటి ఆ కక్షపుతో చర్యను మనం వ్యతిరేకించాలి. అంతేకాదు నేను అనుకుంటున్నాను, బహుశా అక్టోబర్ 3న ఈ దేశంలో న్యూస్ క్లిక్ అనేటువంటి ఒక ఛానల్ మీద, ఒక పత్రికా విలేకరి అట్లాగే ఛానల్ మీద జరిగినటువంటి దాడు పెద్ద శోచనీయం. ఆ రోజున ఈ ధర్నా చేస్తారని చెప్పి నేను అనుకున్నాను. న్యూస్ క్లిక్ అనేటువంటి ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఛానల్ మీద చండీగఢ్, హర్యానా, అట్లాగే రాజస్థాన్ 5 ప్రదేశాల్లో 500 మంది పోలీసులతోటి ఆ న్యూస్ క్లిక్ ఛానల్ మీద దాడి చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియపరుస్తా ఉన్నారు. ఈ దేశంలో దొంగల్లా ఎవరైతే బ్యాంకుల నుంచి డబ్బులు దోచుకొని పరారయ్యారో, అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదో, రైతులు చేసేటువంటి ఉద్యమాన్ని అప్ టు డేట్ ప్రతి నిమిషం న్యూస్ క్లిక్ అనేటువంటి ఛానల్ ప్రజల ముందుకు తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా. అందుకని కక్షగట్టి ఆ న్యూస్ క్లిక్ అనేటువంటి ఛానల్ మీద 500 మంది పోలీసులు ఒకేసారి 5 ప్రదేశాల్లో దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం మనం అనుకోవాలా? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? దేశవ్యాప్తంగా ఛానల్స్ మీద, విలేకరుల మీద, అట్లాగే డాక్టర్ల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తామన్నా. అట్లాగే విలేకరు అంటే నిత్యం మన సమస్యలు ప్రజల ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు. ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో, ఎక్కడైతే బాధలు పడుతూ ఉన్నారో, ఎక్కడైతే ప్రభుత్వం దృష్టి సమస్య తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ క్రోడీకరించి
ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటిది, అది పత్రికా రూపంలో కానివ్వండి, అట్లా టీవీ ఛానల్స్ రూపంలో కానివ్వండి, తీసుకొచ్చేటువంటి కష్టపడి పనిచేసేటువంటి విలేకరులు, అలాంటి విలేకరుల మీద దాడులు చేయడం అంటే చాలా శోచనీయం. అక్కడ జరిగిన రాప్తాళ్ళు జరిగింది ఏంటి? ఒక ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి చేయడమే కాదు, ఒక్క పావు గంట పాటు అతని మీద దాడి చేస్తారు. 1 కిలోమీటర్ల పడుగు లాక్కెళ్లారు. అక్కడికి అడ్డు వచ్చిన సిఐ మీద కూడా దాడి చేయబోయారు. అంటే పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకి లెక్కలేదు అనమాట. విలేకరు అంటే లెక్కలేదు, విలేకరు మీద దాడి చేస్తా ఉన్నారు. విజయవాడలో ఆలీకా సలూన్ ను యాంకర్ రష్మి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ బ్యూటీ ఇన్సైడ్ అవుట్ అని అంటారు. ప్రతి ఒక్కరికి డైట్ తో పాటు మంచి ఎక్సర్సైజ్, మంచి నిద్ర కూడా అవసరమని, సెలూన్ కు హెయిర్ కట్, నెయిల్ కట్, రకరకాలైన మాయిశ్చరైజర్ల కొరకు రావాల్సింది ఉంటుందన్నారు. రిలాక్సేషన్ కోసం, బాడీ హెయిర్ మసాజ్ల కోసం సెలూన్ కు రావచ్చని, ఇతరుల ముందు బాగా కనిపించాలి అంటే ఇలాంటి సెలూన్లు బాగా ఉపయోగపడతాయన్నారు. మీ హెయిర్ కు ఎలాంటి షాంపూలు వాడాలి, స్కిన్ కు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి అంటే ఇలాంటి సెలూన్ వారిని అప్రోచ్ అవ్వాలని, ఏ పార్టీ ఫంక్షన్లకు వెళ్లాలన్నా ఇలాంటి సెలూన్ చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ సెలూన్ విజయవాడలో ప్రారంభించినందుకు విజయవాడ ప్రజలు చాలా ఆనందపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెలూన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కదా అలికా అని ఆమె పేరు మీద సలూన్ పెట్టారు. నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే నేను రాగానే సరే కూతురు అంటే ఏదో 5 or 6 year old పాప ఉంటుంది అనుకున్నా. లిటరలీ రియల్ లైఫ్ సంతూర్ మమ్మీ చూడడం ఈరోజు జరుగుతుంది. నాకు ఒక 5 or 6 years అడుగుతున్నాను, ఈమె ఎవరు, ఈమె నా పాప సోలాలిక అంటున్నారు. నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే ఇటు బాబు అంటారు. సో అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే సో జస్టిఫైడ్ అని అనాలి. ఈ సలూన్ ఓపెనింగ్ అనేది మీరు చేయడం, మీరు రిప్రజెంట్ చేయడం, దీన్ని మాత్రం చాలా జస్టిఫైడ్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ బ్యూటీ ఈజ్ ఇన్సైడ్ అవుట్ అంటారు. మంచి డైట్తో పాటు ఎవ్రీడే ఎక్సర్సైజ్ డోసేజ్తో పాటు మంచిగా నిద్ర పోవాలి. దాంతోపాటు ఒక సలూన్కి వచ్చే కొన్ని ఫినిషింగ్ టచెస్ ఉంటాయి కదా, మంచి హెయిర్ కట్ కావచ్చు, వెల్ పాలిష్డ్ నెయిల్స్, వెల్ మెనిక్యూర్డ్ పెడిక్యూర్డ్ నెయిల్స్ కావచ్చు, రిలాక్సేషన్కి బాడీ మసాజ్ కావచ్చు, హెడ్ మసాజెస్ కావచ్చు, బేసిక్ ఇవన్నీ రిలాక్సేషన్ థెరపీస్ ఏమేమంటారో అవన్నీ కలిస్తేనే ఒక పర్సనాలిటీ అనేది మంచిగా పాలిష్డ్ అయ్యి బయటకు కనిపిస్తుంది. అండ్ దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ హూ డస్ నాట్ వాంట్ టు లుక్ కాన్ఫిడెంట్ నౌ డేస్? అందరికీ జనాల ముందు కాన్ఫిడెంట్గా బాగా కనిపించాలని చాలా అది ఉంటుంది. సో ఇట్లాంటి ఒక ప్రొఫెషనల్ ప్లేస్కి వస్తే కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు, మీకు కరెక్ట్గా ఏం సూట్ అవుతుంది. చేస్తున్నాను, ఒక షూట్ జరుగుతుంది, బట్ ప్రిడామినెంట్లీ టీవీ నడుస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసండి 2020 తర్వాత స్టార్ట్ అవుతుంది, అది ఓటీటీలో వస్తుందా, థియేటర్లో రిలీజ్ అవుతుందా, ఎన్నో కారణాల వల్ల కొన్ని జరగవు. బట్ అఫ్ కోర్స్ టీవీ ఈజ్ మై స్ట్రెంగ్త్. టెలివిజన్ వల్ల నాకు నా ఆడియన్స్తో కనెక్టివిటీ ఉంది, వాళ్ళ అమ్మాయి లాగా భావిస్తున్నారు. సో డెఫినెట్గా ఆ ప్రేమ అనేది నాకు ఆడియన్స్ అందించారు. నాది టీవీ పరంగా నేను కంటిన్యూ అవుతున్నాను. మానిక్యూర్, పెడిక్యూర్, ఇంకా చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము స్టార్టింగ్ కాబట్టి. థ్యాంక్ యూ. శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ప్రముఖ చిత్ర కథానాయకులు గోపీచంద్ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదము శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ అభిమానులు పాల్గొన్నారు. అదే
तामुभावात्मताम् तस्माद्यजुषाहुतिः पूर्वाहो भव्या तूष्णीमुत्तरा उभे देवक्षी अवरुन्धे अग्निज्योतिरग्निस्वाहेति सायं जुहोति वेद एव तद्दधाति सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यस्वाहेति प्रातः प्रेत एव हितं प्रजनयति प्रेतो वा एतस्य हितं न प्रजायते यस्याग्निहोत्रमहुतगो सूर्योऽभ्युदेति भव आदित्याय वसेजो भव श्रीमान् भव ब्रह्मायुराजुर्भव आजुराजुर्भव धान्यं धनं पशुं अभगौणं दीर्घमायुः విజయవాడ బందర్ రోడ్ పీవీపీ మాల్ దగ్గర జనత్ మండీని నిర్వాహకులు సాయి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా 3 రోజుల వరకు హాఫ్ మండీని ₹1 ఇస్తున్నట్లు ప్రకటించారు. మండీ ఆప్షన్స్ డజన్ ఫ్రైడ్ మండీ, చికెన్, బార్బిక్యూ మండీ మాత్రమేనని, విజయవాడలో 2 బ్రాంచ్లు ప్రారంభించడం జరిగిందని, ఏ మండీలో లేని రుచులను మా మండీలో అందిస్తున్నామని, విజయవాడలో ఉన్న బిర్యానీ ప్రియులు ఒక్కసారి మా మండీకి విజిట్ చేయాలని కోరుచున్నామన్నారు. కస్టమర్స్ రత్నాకర్, నానిలు మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి రావడం జరిగిందని, ఈ మండీలో అనేకమైన వెరైటీస్ ఉంటాయని, విజయవాడలో ఎక్కడ లేని టేస్ట్ ఈ మండీలో ఉంటుందని మా స్నేహితులు చెప్పారని, అందువల్ల ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఈ ఆఫర్ వల్ల స్టూడెంట్స్, వ్యాపారస్తులు సుమారు 200 మందికి పైగా క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో మండీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. హాఫ్ అన్ అవర్ 12:30కి వచ్చాము. స్పెషల్ ఏంటి ఈరోజు? సో ఈరోజు ఓపెన్ 3 days 3 రోజులు. నేను దానికోసం ఇచ్చాను. ఇదంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. తింటే కానీ దాన్ని ఇక మేము ఇక్కడ మాకు పక్కనే కళాంలో జాబ్ వచ్చారు. మేము అంటే ఈరోజు ఇచ్చాము. ఇకైతే అంతా బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. ఏమైనా అవకాశం ఉంటే అందరూ రండి, తప్పగా రండి. నా పేరు నాని అండి. తిరువూరు వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బాలల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా 4 మండలాల పరిధిలోని స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయిన నల్లగట్ల స్వామిదాసు మరియు వివిధ స్కూల్స్ టీచర్స్ పాల్గొనడం జరిగింది. కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులకు మెమోండోస్ అందించడం జరిగింది. ద్వితీయ పిల్లల పండుగ పేరుతో మనం గత సంవత్సరం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మరియు ఇతర సంఘాలతో కలిపి చేసుకొని తిరువూరు బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం మార్చి 25 నిర్వహించాం. దానిలో 1200 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం ఈరోజు స్థానిక మనకి వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. 1800 మంది పిల్లలు 4 మండలాల నుంచి 1800 మంది పిల్లలు ఆ 71 స్కూల్స్ స్థాయి నుంచి మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు మొత్తం 9 వేదికల్లో
దాదాపుగా 32 అంశాలలో ఈరోజు నిర్వహించుకున్నాం. 24 అకాడమిక్ అంశాలు, అదేవిధంగా 8 సాంస్కృతిక విభాగాల్లో కలిపి మొత్తం 32 అంశాలని వివిధ దాతలను తీసుకున్నాం. డాక్టర్లని, లాయర్లని, టీచర్లని అభ్యర్థించి అనేక మంది ప్రస్తుత సిలబస్తో పిల్లలందరూ ఒత్తిడిగా బాగా లోనవుతున్న సందర్భంలో ఓన్లీ సిలబస్ మీదే ఆయా పాఠశాలల దృష్టి కేంద్రీకరిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి బాలోత్సవ ఆలోచన కలిగింది. దాదాపుగా మేము ఈ ఒక్కరోజే బాలోత్సవం నిర్వహించాం, కానీ ఈ పేరుతో అనేక పాఠశాలల్లో వివిధ అంశాల్లో మట్టితో బొమ్మలు కానివ్వండి, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అంశాలను దాదాపుగా 10 రోజుల నుంచి మినీ బాలోత్సవాల పేరుతో ఆయా స్కూల్లో నిర్వహించుకున్నాం. పిల్లలందరూ ఉత్సాహంగా ఒక్కరోజు రెగ్యులర్ విషయాలకి భిన్నంగా, రెగ్యులర్ కరిక్యులంకి భిన్నంగా, సిలబస్కి భిన్నంగా ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణంలో ఇవాళ దాదాపుగా 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ దాతల సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదట జరిగిన ప్రారంభ సభలో ఎంఈఓ గారు, అదేవిధంగా డాక్టర్ పెనుమల నాగేశ్వరరావు గారు, ఎస్ నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మాజీ శాసనమండలి సభ్యులు స్వామిదాస్ గారు మరియు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులందరినీ ఉత్సాహపరిచారు. సో విద్యార్థులందరి కోసం నిర్వహిస్తున్న విద్యార్థుల పండుగ ఇది. ఈ పండుగను ఆదరించినటువంటి ఆయా మండలాల అందరూ ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరిచి ఇంట్లో కూర్చోబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ ఇంటి బయట ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకుంటుందని, వైసీపీకి ప్రజలతో పనిలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ 5 సీట్లతో సర్దుకోవాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, జగ్గైపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్యాయాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యం ఇన్ని ఉన్నాయి నీ పరిపాలనలో, 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి నీవు మాట్లాడుతూ ఉన్నావు, ప్రజలకు ఏదో చెప్తా ఉన్నావు. మరి ఫ్యాను ఇంట్లో ఉంటుందంటా ఉన్నావు, అలాగనే సైకిల్ ఏమో బయట తిరుగుతుంది అంటున్నావు, మరి గాజు గ్లాసునేమో సింకులో ఉంటుంది అని ఎద్దేవా చేస్తూ ఉన్నావు. నీ ఎద్దేవా చేస్తూ ఉన్నటువంటి ఈ మాటలన్నిటినీ కూడా ప్రజలు ఎలా స్వీకరిస్తారని అనుకుంటా ఉన్నావు. తప్పనిసరిగా నిన్ను, నీ పార్టీని పూర్తిగా పాడగట్టేటటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. మేము ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీకు కేవలం 5 సీట్లు మాత్రమే వస్తాయి. ఈ 5 సీట్లు కూడా 4 నీ పార్టీని పాడగట్టమోయటానికి, ఒకళ్ళు కుండబట్టుకోవటానికి తప్ప మరొక రకంగా ఉండదు. ఇదే నీకు జరగబోయేటటువంటి పరాభవం. గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎంపీ కేసినేని నాని, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆవిష్కరించారు. ఎంపీ కేసినేని నానికి మరియు ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఘనంగా ఊటుకూరు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కేసినేని నాని మాట్లాడుతున్న అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. భ్రమరావతినా లేక సొంత రాష్ట్రం తెలంగాణనా, లేదంటే నారావారి పల్లెకు రమ్మంటారా? చంద్రబాబుకు కేసినేని సవాల్ విసిరారు. దాసుని మోసం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్టీ రామారావు ఈయన మోసం చేస్తే మళ్ళీ పునర్జీవనం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్ గా ఎన్టీ రామారావు వర్ధంతి రోజు ఆయన మనసు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆ రోజు అవకాశం ఇచ్చారు నాకని చెప్పి సోహన్ దాస్ గారు చెప్తున్నారు వెనక నుంచి. నిజంగా ఆనందం. ఇప్పుడు ఇవాళ పొద్దున పేపర్లో చూసా, కొన్ని టీవీల్లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు
జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని అడిగాడు. నేనేమంటున్నానంటే నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకు 2014 నుంచి 2019 వరకు నువ్వేం చేశావు 2019 నుంచి 24 వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా చర్చకి నీతో నేను వస్తాను. నువ్వు నీ గ్రాఫిక్స్ అమరావతికి రమ్మంటావా, నీ సొంత రాష్ట్రం తెలంగాణ రమ్మంటావా, లేకపోతే నీ ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి రమ్మంటావా, ఎక్కడ రమ్మంటావు? నీ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను. ఇప్పుడేంటి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ విజయవాడ